నమస్కారం ఎస్బీ న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లోని ముఖ్యాంశాలు. సమైక్యాంధ్రాను సాధిస్తే ముఖ్యమంత్రి హీరో, లేకుంటే జీరో. ఎంపీ లగడపాటి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన జగన్ జన్మదిన వేడుకలు. కాబోయే ముఖ్యమంత్రి జగనేనా అంటున్న ఆ పార్టీ నాయకుల ధీమా. కిరణ్ పాలన తుగ్లక్ పాలనను మించిపోతున్నది. నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణ ధ్వజం. సమైక్యాంధ్రాను సాధిస్తే ముఖ్యమంత్రి హీరో అవుతారని, రాష్ట్రం విడిపోతే జీరో అవుతారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. శనివారం తిరుపతికి విచ్చేసిన లగడపాటి రాజగోపాల్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు తాము సీమాంధ్ర ప్రజలతో కలిసి గాంధేయ పద్ధతిలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించామని, కేంద్రం ఇలానే ముందుకు వెళితే ఉద్యమాన్ని మరింత హింసాత్మకంగా చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర విభజన నిలుపుదలకు సీమాంధ్ర ఎంపీలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగానే పదవులకు రాజీనామాలు, యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. సీమాంధ్ర నాయకులు రాజకీయాలకు అతీతంగా ఇకపై ప్రత్యక్షంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలన్నారు. రాష్ట్రం విడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. చాలా మంది ఏం చేయగలరు, ఆయన రాష్ట్ర మంత్రి కూడా చేయలేదంటున్నారు. కానీ 3 నెలల్లో అన్ని చక్కబెట్టాక, అటు రాష్ట్రాన్ని చక్కబెట్టి పరిపాలనని గాడిలో పెట్టాక, అలాగే పార్టీని చక్కబెట్టి అలాగే పార్టీని కూడా గాడిలో పెట్టాక, అనుకోకుండా పిడుగులాగా ఈ యొక్క వేర్పాటువాదాన్ని కాంగ్రెస్ తెచ్చుకోవడం నిజంగా అందరికి కూడా ఊహించిన పరిణామే. అయినా కూడా చేరుకున్నాం. ఈ కార్యక్రమంలో తిరుపతి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అక్షయ పాత్రలాగా మారిన చెక్ పోస్టులను కాసులు కురిపించుకుంటూ చివరకు ఏసీబీ వలలో చిక్కుకున్న అధికారులు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని నరహరి చెక్ పోస్ట్ NH4 తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దు. తమిళనాడు నుంచి వచ్చే ప్రతి వాహనం అధికారులకు కాసుల వర్షం కురిపిస్తూ వారి పాలిట శాపంగా మారింది. శనివారం ఉదయం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు ₹1,00,000 స్వాధీనం చేసుకున్నారు. అధికారులు చేసిన సోదాలో ఒక రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల కల్లా ₹1,00,000 ఉంటే ఇంకా నెలకు ఏ స్థాయిలో ఇక్కడ వసూలు ఉంటాయో ఇట్టే అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఏసీబీ ఈ దాడులకు చెక్ పోస్టులకు చెక్ పెట్టారు. ఏసీబీ అధికారులు వస్తున్నారని గ్రహించి చెక్ పోస్ట్ అధికారులు ఉన్న మొత్తాన్ని ఏం చేయాలో అర్థం కాక చెత్తబుట్టలో పడేశారు. దీంతో వచ్చిన ఏసీబీ అధికారులకు వచ్చి రాగానే బుట్టలో ఉన్న భారీ మొత్తంలో సొమ్మును స్వాధీనం చేసుకుని ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీఐ సిఐ చంద్రశేఖర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. రాజన్న పాలన రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావడం ఒకటే మార్గమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర బీసీ కన్వీనర్ జయరాం యాదవ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం గిరిపురం నాయకులు స్థానిక ఐఎస్ మహల్ కూడలిలో భారీ కేక్ ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కట్టా జయరాం యాదవ్ మాట్లాడుతూ, జగన్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. తప్పకుండా ఆయన ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మా ఏరియాలో ఈ జోడియా సర్కిల్లో జెండా ఆవిష్కరణ ఇవన్నీ ఎమ్మెల్యే గారి జరిపించాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గత తొందరలో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కంకణబద్దులై ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి నడిచి ఈ 5-6 నెలల్లో మనం అంతా కృషి జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గోపి యాదవ్, మహిళలు పాల్గొన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నగరంలో 25 ప్రాంతాల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా పార్టీల జెండాలను ఆవిష్కరింపజేసి కేకులను కట్ చేయించారు. అందులో భాగంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జగన్మోహన్ రెడ్డి భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు విచ్చేసి కేక్ ను కట్ చేసి పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాలలో జగన్ పెను సంచలనంగా మారారని పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. నిర్ఘాంతపోయేంత ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా అపరిమితమైనటువంటి ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నటువంటి నాయకుడు, సోనియా గాంధీ గుండెల్లో నిద్రపోతున్నటువంటి నాయకుడు, చంద్రబాబు రాజకీయ సమాధిని కట్టబోతున్నటువంటి నాయకుడు,
మనందరి దైవ స్వరూపుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన దినాన్ని ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా. పార్టీ నాయకులు పులిగోరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. జన్మదిన వేడుకలు జగన్ కు ఇష్టం లేకున్నా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన బాధ్యత తిరుపతి పట్టణ ప్రజలందరిపైన ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే గత సంవత్సరముగా ఈ తిరుపతి పట్టణంలో ప్రతి వార్డులందు, ప్రతి వీధులందు, ప్రతి సందులందు, ప్రతి సమస్య ఏమి సమస్య అని పరిష్కరించడానికి ముందు అడుగు పెట్టినట్టు నాయకుడు, ఏకైక నాయకుడు బొమ్మను కరుణాకర్ రెడ్డి ప్రతి ఒక్కరి దృష్టిలో ఈ రోజు నిలిచిపోయాడు. రాబోయే ఎన్నికలలో ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, మరో పార్టీ కానీ డిపాజిట్లు రాయకుండా చేయాల్సిన బాధ్యత. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగన్ అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన కంటే గతంలో తుగ్లక్ పరిపాలనలోనే ప్రజలు సంతోషకరంగా ఉండేవారని తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉపనాయకుడు గాలి ముద్దుకృష్ణం నాయుడు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాలి ముద్దుకృష్ణం నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. 2009 నుంచి ఉద్యమాలతో రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని వాపోయారు. ప్రజా సమస్యలను పరిష్కరించేవారు కరువయ్యారని ఆరోపించారు. కేంద్రంలో ఏపీ అంటే పట్టించుకునేవారు లేరని చెప్పారు. 2012లో కిరణ్ 100 కోట్లు ఖర్చు చేసి ప్రపంచ శ్రామిక భాగస్వామిక సదస్సు నిర్వహించారని, తద్వారా ఇప్పటి వరకు ఎలాంటి పెట్టుబడులు రాకపోగా నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. ఎమ్మెల్యేల హౌసింగ్ కు ఐవీఆర్సీ సంస్థ టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో కేటాయించడం దారుణమన్నారు. బంగారు తల్లి, రాజీవ్ యువకిరణాలు, మన బియ్యం, అమ్మ హస్తం వంటి పథకాలతో 100 కోట్లను కిరణ్ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు సంబంధించిన నిధులను 20 కోట్ల రూపాయలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు కొనుగోలుకు కేటాయించడం దారుణమన్నారు. పట్టించుకోకుండా వరదలు వచ్చినా, కరువు వచ్చినా, తుఫాన్లు వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం తెచ్చుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకుండా కేంద్రం నుంచి పథకాలు తేవడానికి, ఇండస్ట్రీస్ తేవడానికి, లేదు యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు కానీ, ఐఐటీలు కానీ, లేదు ఐఐఎంలు కానీ ఏమి కూడా తేవడానికి ప్రయత్నం చేయకుండా, నిధులు తేవడానికి ఏమి కూడా ప్రయత్నం చేయకుండా, రైల్వే లైన్లు తేవడానికి, ఎక్స్ప్రెస్ రైళ్లు తేవడానికి వీళ్ళ ప్రయత్నం శూన్యం. ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదలవాడ కృష్ణమూర్తి, నగర పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు దంపూరి భాస్కర్, మన్నం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి మండలంలో ఎర్రచంద్రం అక్రమ రవాణా అరికట్టేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నామని సిఐ నాగభూషణం అన్నారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో శనివారం 50 లక్షల విలువైన 19 ఎర్రచందనం దొంగలు 2 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని తిరుత్తనికి చెందిన 6 మంది దొంగలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిఐ నాగభూషణం మాట్లాడుతూ తిరుత్తనికి చెందిన టి మణి అలియాస్ దైవ చింతామణి అనే వ్యక్తి టన్నుకు 15,000 రూపాయలు ఇస్తామని 5 మందిని తీసుకొచ్చారు. దైవ చింతామణికి రైస్ మిల్ ఉందని, అక్కడ దుంగలు నిల్వ చేసి ఒక్కసారిగా అమ్ముతారని వెల్లడించారు. ఉత్తరం వైపున రైల్వే ట్రాక్ సమీపంలో అడవిలో నుండి కొంతమంది దుంగలు తీసుకొని వచ్చి 2 వెహికల్లో లోడ్ చేస్తున్నారని చెప్పి సమాచారం రావడంతో ఇమ్మీడియట్గా మేము పోవడం జరిగింది. మేము అకస్మాత్తుగా దాడి చేసి కొంతమందిని పట్టుకోవడం జరిగింది. 2 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సుబ్రహ్మణ్యం, జాన్ కెనడీ, పోలీసులు బాబు, సంపత్ కుమార్, రమేష్ నాయక్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతిని కేంద్రంగా చేసుకుని కొన్ని శక్తులు మత ఉద్రిక్తతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరములుగా బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్లు తిరుపతిని లక్ష్యంగా చేసుకుని మత ఉద్రిక్తతలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. తిరుపతిలో జరిగిన హిందూ గర్జన అందులో భాగమేనన్నారు. హీరా విశ్వవిద్యాలయంలో ఉగ్రవాద శక్తులను తయారు చేస్తున్నారని,
ఇతర మతస్థులు తిరుపతిలో ఉండరాదని మాట్లాడడం సరికాదన్నారు. తిరుపతి నగరంలో 1998 నుంచి విద్యా సంస్థగా నిర్వహిస్తున్న సంస్థ ప్రస్తుతం తొండవాడ దగ్గర నిర్మాణం చేసుకుంటున్నారని చెప్పారు. స్వాములను సాధువులను భాగస్వాములుగా చేసి బీజేపీ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. హిందూ గర్జన సభలో నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరవేస్తామంటూ స్వాములు మాట్లాడడం వెనుక ఉన్న అర్థం ఏమిటని ప్రశ్నించారు. విష ప్రచారాల వెనుక నిజానిజాలు తేల్చకుండా ప్రభుత్వం టీటీడీ యాజమాన్యం ఎందుకున్నాయని చెప్పాలన్నారు. మత ఉద్రిక్తతలకు కారణమవుతున్న సంఘటనలో గల వాస్తవాలను ప్రజలకు తక్షణమే వివరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సిపిఎం ఆధ్వర్యంలో డిసెంబర్ 24న అన్ని రాజకీయ పార్టీలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఒక కేంద్రంగా చేసుకొని పెద్ద ఎత్తున రెచ్చగొట్టి అది ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పని ఈ యొక్క మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారు. ఈ యొక్క ప్రయత్నాన్ని తిరుపతి ప్రజలు, లౌకికవాదులు, మేధావులు అందరూ కూడా ఎదుర్కోవాలని చెప్పని సిపిఎం పార్టీ తెలియజేస్తాం. మనం చూసాం, గతంలో రామజన్మభూమి పేరుతో ఒక అజెండా ఫిక్స్ చేసి రాజకీయ ప్రయోజనం పొందారు. ఆ తర్వాత గోద్రాలో జరిగిన మారణ హోమాన్ని ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు కందారపు మురళి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ఉన్న దొంగ ఓట్లను తొలగించగలిగితే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, అందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ కోరారు. శనివారం ఓ సినిమా థియేటర్లో తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమావేశం దంపూరి భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గ సమన్వయకర్త చదరవాడ కృష్ణమూర్తితో పాటు రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ పార్టీకి పూర్వ వైభవం తీసుకుని రావడానికి ప్రతి ఒక్కరూ యుద్ధ సైనికుల్లా పనిచేయాలని కోరారు. చంద్రబాబు నాయకత్వంలో 2014 ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించాలని కోరారు. అధికార కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీలు తిరుపతి నగరంలో 30,000 దొంగ ఓట్లను నమోదు చేయించుకున్నారని, వాటిని తొలగించి కొత్త ఓట్లను నమోదు చేయించుకునేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కృషి చేయాలన్నారు. మీరు ఆ ఓటు ఉందా లేదా, లేకపోతే కొత్తగా డోర్ నెంబర్ ఏమైనా చేంజింగ్ ఉందా, ఫోటో చేంజింగ్ ఉందా లేదు, మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఓటర్ నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే చంద్రబాబు నాయకుడు ఒక్కరి వల్లే సాధ్యపడుతుంది. అందుకని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు బలపరిచిన తెలుగుదేశం పార్టీని తిరుపతి నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మేమందరూ ఈ సందర్భంగా కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా తిరుపతిలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసి నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటర్లు ఉన్నాయని చెప్పారు. మనమంతా దొంగ ఓట్లను తొలగింపజేసి పార్టీని విజయపథంలో నడిపించాలని కోరారు. మనం చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనించాలి. ఇప్పుడు 16వ తేదీ రాష్ట్రం మొత్తం మీద కూడా 2 లక్షల ఓట్లు 16వ తేదీ ఒకే రోజు చేరితే రాష్ట్రం మొత్తం మీద కేవలం ఈ నియోజకవర్గం నుంచి దాదాపు 6-7 వేల ఓట్లు ఆ రోజు వచ్చాయి. అయితే ఇంకా అవి యాడ్ చేయలే, అన్ని పెండింగ్లో ఉన్నాయి. 25,000 ఓట్లు పెండింగ్లో ఉన్నాయి. మనందరం కూడా కష్టపడి ఫస్ట్ ఎవరైతే డిలీట్ చేయాలంటే, ఇంకో ఉదాహరణ చెప్తాను, మచ్చుకు నాకే. మేము ఒక ఇల్లు రెంట్కి ఇచ్చున్నాం. ఆ ఇంట్లో డోర్ నెంబర్ 8-1-113 అక్కడ డి భాస్కర్ అంటే ఇనిషియల్ డి నాది. దాన్ని ఏం చేశారంటే బి భాస్కర్ ఫోటో వేరే వాళ్ళు. నాకు అక్కడ ఓటు లేదు కానీ మా ఇల్లు కాబట్టి అక్కడ వచ్చేసి డి భాస్కర్ బదులు బి భాస్కర్ ఫోటో వేరే, డి రాజలక్ష్మి బదులు బి రాజలక్ష్మి వేరే, డి శివకుమార్ బదులు బి శివకుమార్ వేరే. ఎందుకంటే మనం మనకే ఒక పదవుల్లో ఉండి మేము ప్రశ్నించే పరిస్థితిలో ఉండి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మస్తాన్ నాయుడు, మన్నెం శ్రీనివాసులు, ఆర్సి మునికృష్ణ, మోహన్ రావు, బుల్లెట్ రమణ, నీలం బాలాజీ, యూనివర్సిటీ ప్రేమ్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను చిత్తూరు వైఎస్ఆర్సీపీ నగర కన్వీనర్ ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయంలో కేకును కట్ చేసి పుట్టినరోజు వేడుకలు, సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ
రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్తూ జగన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తమ నాయకుడు రాష్ట్రాన్ని విభజించకుండా పోరాటం చేస్తున్నాడని, ప్రజలందరూ సహకరించి సమైక్యాంధ్ర సాధించాలని అన్నారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 42వ జన్మదినోత్సవాన్ని చిత్తూరు నియోజకవర్గంలో మా నాయకులైనటువంటి ఏఎస్ మనోహర్ గారి నాయకత్వాన మేము ఈరోజు ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన యొక్క సమైక్యవాదానికి ఆయన చేస్తున్నటువంటి సేవలకు, అదేవిధంగా వాళ్ళ తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటి కూడా ఆయన చేయగలిగినటువంటి విశ్వాసం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013 పూర్తి సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ హడావిడిగా సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తూ బిల్లును రూపొందించారని విమర్శించారు. బిల్లు మంత్రులు రూపొందించారా, కేసీఆర్ తయారు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులో పోలవరం ప్రాజెక్టుకు అన్యాయం జరిగిందని, భద్రాచలం డివిజన్ను సీమాంధ్రకు కేటాయించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. ముంపు గ్రామాలు తెలంగాణలో ఉంటే పోలవరం ఏ విధంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఉమ్మడి రాజధాని రాజ్యాంగం పరిధిలో లేదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జయరాం రమేష్ పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడడం దారుణం, సిగ్గుచేటు అన్నారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే రాష్ట్రాన్ని విడదీయడం మంచి పద్ధతి కాదన్నారు. పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లుకు బీజేపీ ఇవ్వకుండా తాము కేంద్ర పార్టీపై ఒత్తిడి తీసుకుని వస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపాదన ఏమీ లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే రేపు రాష్ట్రం విడగొట్టిన తర్వాత తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రి మరియు సీమాంధ్ర ప్రాంత ముఖ్యమంత్రి మరియు కేంద్ర మంత్రులు వీరు ముగ్గురు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ని చూస్తారని చెప్తున్నారు. రేపు రాష్ట్రంగాన్ని విడిపోయిన తర్వాత ఈ ముంపు గ్రామాలు తెలంగాణలో ఉంటే ఒక్క అడుగు కూడా పోలవరం ప్రాజెక్ట్ ముందుకు పోయే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికే మిత్రులారా, మన భారతదేశంలోనే ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు ఎంఆర్ రాజా, వరప్రసాద్, గుణశేఖర్, భాస్కర్, దివాకర్, మధు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎంపీ డాక్టర్ చింతామోహన్ చొరవతో గాంధీ రోడ్డు, కర్నాల వీధి ప్రజలు త్రాగునీటి కష్టాలు తీరాయని, ఆయనకు తాము ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని స్థానిక ప్రజలు తెలిపారు. గాంధీ రోడ్డులో గత కొన్ని నెలలుగా మరమ్మతుకు గురైన బోర్ మోటార్లను ఎంపీ డాక్టర్ చింతామోహన్ స్థానిక మహిళల వినతి మేరకు నగరపాలక సంస్థ అధికారులచే రిపేర్ చేయించారు. శనివారం ఈ బోర్ మోటార్ను మాజీ కౌన్సిలర్ టీకే బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ప్రారంభింపజేశారు. నీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా టీకే బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఎంపీ చింతామోహన్ చొరవతో త్రాగునీటి సమస్య పరిష్కారమైందని చెప్పారు. గాంధీ రోడ్డు, కర్నాల వీధి ప్రజలు చింతామోహన్ కు కృతజ్ఞతగా ఉంటామన్నారు. నాకు మంచినీటి సౌకర్యం సరిగ్గా లేదు, త్రాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. వారు తక్షణమే వెంటనే కార్పొరేషన్ వారికి చెప్పి బోరు శాంక్షన్ చేయించి అలాగే మోటార్ కూడా తక్షణమే పెట్టాలని చెప్పారు. వారి ఆదేశాల మేరకు ఇక్కడ బోరు వేయడం జరిగింది. స్థానిక ప్రజలు కూడా ఈ సందర్భంగా మన ప్రియతమ నేత డాక్టర్ చింతామోహన్ గారికి, మన పార్లమెంట్ సభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. స్థానిక మహిళలు ఎస్సీవీ న్యూస్ తో మాట్లాడుతూ డాక్టర్ చింతామోహన్ తమ వార్డులో పర్యటించినప్పుడు తాము త్రాగునీటి సమస్యతో అవస్థలు పడుతున్నామని చెప్పారు. ఈ విషయాన్ని గ్రహించిన ఎంపీ నీటి సమస్యను పరిష్కరించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం చంద్రగిరిలో వైఎస్ జగన్ 42వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గ యువ నాయకుడు ఆర్కే చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 42 కేజీల కేక్ ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కట్ చేసి పలువురికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం అలుపెరగని జననేత జగన్ పోరాటం చేస్తున్నానన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 3 రోజులు జగన్ పుట్టినరోజు వేడుకలు వాడవాడలా జరుపుకుంటామన్నారు. అభివృద్ధి వైపు నడిపించగలిగే నాయకుడు, అందరికీ మేలు చేయగలిగే నాయకుడు ఒక జగనన్నే అని
ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశతో జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేయగలిగిన నాయకుడు జగనన్న. ఈ రాష్ట్రంలో అలుపు విరామం మెరగని పోరాట యోధుడై, ప్రజా సమస్యల పరిష్కారానికి అకుంఠిత దీక్షాపరుడై, సమైక్య ఉద్యమకారుడై ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించగలిగే పేద ప్రజల పక్షపాతి జగనన్న. ఈ కార్యక్రమంలో విద్యావేత్త రాజగోపాల్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు యుగంధర్ రెడ్డి, అనుపల్లి సర్పంచ్ వై చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు మణికుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, హేమచంద్రారెడ్డి, కోటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం పురుగులు వస్తున్నాయని, అన్నం ముద్దలు ముద్దలుగా ఉన్నదని చంద్రగిరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం చంద్రగిరి ప్రభుత్వ బాలికల పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని చంద్రగిరి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, పాఠశాల కమిటీ సభ్యులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు భోజనంలో పురుగులు వస్తున్నాయని, పురుగుల భోజనం తినలేకపోతున్నామని వాపోయారు. పాఠశాలలో ఓ విద్యార్థిని ఎస్సీబీ న్యూస్తో మాట్లాడుతూ భోజనం సరిగ్గా లేదని, వండిన వారిని ప్రశ్నిస్తే వారు కొట్టడానికి కూడా వెనకాడడం లేదన్నారు. పురుగుల భోజనం నీళ్ల సాంబార్తో తినలేకపోతున్నామని వాపోయారు. చెప్పినాం సార్, మేము ఈసారి కానీ ఇట్లా వర్క్ చేస్తే మేము మార్చేస్తామని సార్. ఇద్దరు ముగ్గురు మార్చారు సార్. ఎక్కడికి మళ్ళీ వేరే వాళ్ళు కొత్త వాళ్ళు పెట్టారు సార్. ముందు కొంతమంది ఒక రోజు సార్ వాళ్ళు రసం లేనప్పుడు కూడా వేరే వేరే విధంగా చేసి పెట్టినారు సార్. బాగా పెట్టినారు సార్. వీలే సార్. అనంతరం పాఠశాల కమిటీ సభ్యులు పిఎస్ రామారావు మాట్లాడుతూ, మొన్న పనపాకంలో బలిపడి 95 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన, ప్రస్తుతం పురుగులు పట్టిన అన్నం విద్యార్థులకు పెట్టినా పట్టించుకునే నాదుడు కరువయ్యారన్నారు. మంత్రి గల్లా అరుణకుమారి నియోజకవర్గంలోనే ఇలా ఉంటే ఎలా అని ఆవేదన చెందారు. మాత్రం చింత పులుపు, పసుపు, ఉప్పు తప్ప ఇంకా వేరేది అసలు ఏమాత్రం లేదు. మంచి నీళ్లు దానికి న్యాయంగా ఉంది. ఏమాత్రం అసలు వీళ్ళు అధికారులు కానీ దీని గురించి ఏమాత్రం పట్టించుకుంటా ఉన్నాము అని హెడ్ మాస్టర్ గారు కూడా చెప్తున్నారు. మేము ఖచ్చితంగా ఎన్నిసార్లు మేము చెప్తా ఉంటే కూడా మళ్ళా మీకు తీసే హక్కు, వంట వాళ్ళని తీసే హక్కు మాకు లేదు అని పైనుంచి వస్తున్నారు సార్ అని వాళ్ళు కూడా వాపోతున్నారు. కాబట్టి వంట వాళ్ళు కానీ నిజంగా వంట వాళ్ళని మార్చేస్తే చాలా చక్కగా భోజనం. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, పాఠశాల కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లోకేశ్వరి, ఎంఈఓ దేవరాజు రెడ్డికు తెలియజేశారు. తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని, ఉపాధ్యాయులకు తెలిపినా స్పందించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవినాయుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గౌస్ బాషా, పాఠశాల కమిటీ చైర్మన్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. అభినయ ఆర్ట్స్ జాతీయ స్థాయి 14వ వార్షికోత్సవాలు ఫిబ్రవరి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నామని అభినయ ఆర్ట్స్ వ్యవస్థాపక కార్యదర్శి బిఎన్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఎన్ రెడ్డి మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో అభినయ ఆర్ట్స్ జాతీయ స్థాయి 14వ వార్షికోత్సవాలు ఫిబ్రవరి నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలకు జాతీయ స్థాయిలో 57 సాంఘిక నాటకాలు, 34 పద్య నాటకాలు, 116 శాస్త్రీయ జానపద బృంద నృత్యాలకు దరఖాస్తులు అందాయని చెప్పారు. వీటిని ప్రాథమిక పరిశీలన చేసి 5 పద్య నాటకాలు, 9 సాంఘిక నాటకాలు, 116 శాస్త్రీయ జానపద బృంద నృత్యాలకు ఎంపిక చేశామని తెలిపారు. 5 రోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవాలలో ఎంపిక చేసిన కళాకారులు వారి ప్రదర్శనలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఇండియా గవర్నమెంట్ ఇంకొంతమేర చేస్తూ మిగిలిన దాతల దాతృత్వంతో మాకయ్యే 16 నుంచి 15 లక్షల ఖర్చుతో ఈ కార్యక్రమం చేస్తూ ఎంతో మంది ప్రేక్షకుల్ని కనువిందు చేస్తూ ఈ కార్యక్రమంలో ఇంకా ఎన్నో సామాజిక సేవలు కూడా చేస్తూ కొన్నేళ్ళ నుంచి వస్తున్నాం. గతంలో ట్రైసైకిల్ పేద వికలాంగులైన విద్యార్థులకి 3 చక్రాల సైకిల్ ఇచ్చాం. ఆ తర్వాత డెఫ్ వాళ్ళకి ఎనికిడి యంత్రాలు ఇచ్చాం. ఆ తర్వాత బ్లైండ్స్ అందులకి. ఈ విలేకరుల సమావేశంలో అభినయ ఆర్ట్స్ సభ్యులు మబ్బు సూర్యనారాయణ రెడ్డి, రాజేంద్రుడు, వెంకటరమణ, బాలగురప్ప, వేదవ్యాస్, రంగభట్టార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని పౌర హక్కుల సంఘం నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఆదివారం వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, పౌర హక్కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతం అభివృద్ధి డిమాండ్లు అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ,
రాష్ట్ర విభజన తర్వాత వెనుకబడిన రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధికి మిగులు జలాలు, భారీ పరిశ్రమలు, విద్య, వైద్య సంస్థల ఏర్పాట్లు తదితర డిమాండ్లను సీమాంధ్ర నాయకులు విస్మరిస్తున్నారని వాపోయారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు అధికారం కోసమే ఉద్యమిస్తున్నాయని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు, పౌరులు రాయలసీమ అభివృద్ధి కోసం కేంద్రంపై పోరాడడానికి ముందుకు రావాలన్నారు. ఇవాళ ఏంటంటే అభివృద్ధి గురించి మాట్లాడేది లేదు, ప్రత్యేక ఉద్యమాల గురించి మాట్లాడేది కూడా ఈరోజు రాజకీయ నాయకులు ఫ్రాక్షనిస్టులు మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క లక్ష్యం కేవలం ఓట్లే మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి మనకు ఉంది. కాబట్టి ఈరోజు ఈ రాజకీయాలకు అతీతంగా ప్రజల్ని కూడగట్టాల్సినటువంటి అవసరాన్ని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం గుర్తించి ఈ ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు రాయలసీమ అనేటువంటిది అనేక రంగాల్లో వెనుకబడి ఉంది. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘం నాయకులు, పౌర హక్కుల నేతలు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శనివారం సుమారు 45,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెక్టర్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,784 రూపాయలు. 24 క్యారెక్టర్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,770 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రామ్ ధర 46 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమైక్యాంధ్రాన్ని సాధిస్తే ముఖ్యమంత్రి హీరో, లేకుంటే జీరో. ఎంపీ లగడపాటి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన జగన్ జన్మదిన వేడుకలు. కాబోయే ముఖ్యమంత్రి జగనేనా అంటున్న ఆ పార్టీ నాయకుల ధీమా. కిరణ్ పాలన తుగ్లక్ పాలనను మించిపోతున్నది. నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణ ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.